రాజకీయాల్లోకి ఎంతో మంది నేతలు వస్తుంటారు పోతుంటారు, కానీ చరిత్రలో నిలిచిపోయేలా చరిత్రలో తమకంటూ ఓ పేజీని లిఖించుకునే నేతలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎదుర్కొన్నన్ని ఒడిదుడుకులు మరే లీడర్ ఎదుర్కొని ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అందుకే గడిచిన 45 ఏళ్ల భారత రాజకీయాల్లో సిబిఎన్ ఓ దిగ్గజం. 1990 వెనకటి రోజుల్లో చంద్రబాబు తెచ్చిన విజన్ 2020 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడింది. టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్కు తరలొచ్చాయి. సైబరాబాద్ సృష్టి, హైటెక్ సిటీ నిర్మాణం, పాలనలో ఈ గవర్నెన్స్, మహిళల కోసం స్వయం సహాయక సంఘాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సాధించిన ఘనతలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడికి దక్కనిది, కేవలం బాబు గారికి మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో దక్కిన ఓ అరుదైన ఘనత గురించి మీలో ఎంతమందికి తెలుసు? నన్ను అడిగితే చాలా మందికి దీని గురించి తెలియకపోవచ్చు. ఇంతకీ అదేంటంటే అమెరికాలోని ఇల్లినాయిస్ అనే రాష్ట్రం చంద్రబాబు కోసం ఓ రోజునే అంకితం చేసింది. 1998 సెప్టెంబర్ 24న చంద్రబాబు అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్లర్తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడానికి చంద్రబాబు చేసిన కృషిని గౌరవిస్తూ గవర్నర్ ఎడ్గర్ సెప్టెంబర్ 24న నాయుడు డేని స్వయంగా ప్రకటించారు. ఈ ఘనత మరే రాజకీయ నాయకుడికి దక్కలేదు. అందుకే ఆయన్ని విజనరీ సీఎం అంటారేమో.